చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇప్పుడు అనేది ఏంటి అంటే, అమరావతి మొన్న భారీ వర్షాల్లో దాదాపుగా నీళ్ళు వచ్చేసి అక్కడంతా కొండవేటి వాగు అవి కట్ అయిపోయి అక్కడంతా వచ్చేసి నీళ్లు మునిగిందని ఫోటోలు కనబడుతున్నాయి, వీడియోలు కనబడుతున్నాయి. అయితే వాటిని ఎవరు చెప్పడానికి వీల్లేదని, అమరావతి మీద దుష్ప్రచారం చేస్తే వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామని, అమరావతి యొక్క ప్రాముఖ్యతను తగ్గిస్తే ఊరుకోమని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. అలా కొంత చేశారు. సరే, ఓకే, బాగానే ఉంది. అయితే గత 3 ఏళ్లుగా గత ప్రభుత్వంలో వీళ్ళు చేసిన దుష్ప్రచారం ఏంటి? విశాఖపట్నంలో అద్భుతమైన కట్టడం 400 కోట్లతో పూర్తి చేస్తే దాని మీద రచ్చరచ్చ చేసి ఎంత ఘోరంగా దాని మీద ట్రోలింగ్ చేశారో మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పుడు బ్రహ్మాండంగా ఒక శాసనసభ కానీ ఏదో ఒక 6 ఆఫీసులు నడుపుకోవడానికి వీలైనటువంటి అద్భుతమైన కట్టడాలు, అద్భుతమైన స్ట్రక్చర్తో చేసినటువంటి దాన్ని ఎంత భ్రష్టు పట్టించారు. జగన్ కోసం కట్టించాడని, భారతీయ కోసం కట్టించాడని, అద్భుత ప్యాలెస్ అనే విపరీతమైన ట్రోలింగ్ చేయని మీడియా లేదు అప్పట్లో. మరి ఇప్పుడు ఈ అద్భుతమైన కట్టడాన్ని మరి జగన్కి రాసిస్తున్నారా, జగన్కి ఇచ్చేస్తున్నారా? అది చెప్పాలి ముందు. ఇప్పుడు మరి జగన్దని ప్రచారం చేశారు, విష ప్రచారం చేశారు కదా 3 ఏళ్ల పాటు. అసలు అనుమతులు లేవని చెప్పి చూడండి, అద్భుతమైన కట్టడాన్ని మన డిప్యూటీ సీఎం గారు సెల్ఫీలు తీసుకుంటున్నారు. అద్భుతమైన కట్టడం అని చెప్పేసి మంత్రులు కూడా మెచ్చుకున్నారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అసలు ఇక్కడ నుంచి వ్యూ కానీ, ఆ బీచ్ వ్యూ, సముద్రం యొక్క వ్యూ ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈ రోజున పెద్ద పెద్ద గెస్టులు వచ్చినా కానీ, వాళ్ళకి అద్దెకిచ్చుకున్నా కానీ బ్రహ్మాండంగా ఉంటుంది ప్రభుత్వం తరపున. మరి అమరావతి ప్రాంతంలో 11 ఏళ్లుగా ఎలాంటి పర్మనెంట్ భవనాలను నిర్మించలేనటువంటి ప్రభుత్వం ఇప్పుడు గతంలో మరి ఆయన్ని కేవలం 2 ఏళ్లలో దాన్ని పూర్తి చేశాడు జగన్ గారు. మరి దాన్ని మెచ్చుకోవడం సంగతి పక్క నుండి విపరీతమైన ట్రోల్ చేసి అవమానం చేశారు. సరే, ఇప్పుడు 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసేసినా కానీ దగ్గరగా 6 ఏళ్లలో మరి తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ఏం చేసింది అక్కడ ఇంతవరకు? మరి వాళ్ళే నిర్ణయించుకోవాలి, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామని అనుకోవాలి.